ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో నారీ నీకు నీరాజనం పేరుతో రేపు కార్యక్రమం జరగనుంది. ఈ వివరాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిభ కనపరిచిన మహిళా వైద్యులు, ఉద్యోగులు, సిబ్బందికి స్టార్ మహిళా పేరుతో అవార్డులు ప్రదానం చేసి సత్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. మొదలు నుంచి చివరి వరకు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం నిద్రపోయే వరకు కూడాను ఒక మహిళా పాత్ర అనేది లేకుండా అనేది మన మనుగడ అనేది చాలా కష్టం. ఈ విధంగా వాళ్ళు చేసిన సేవలందరికీ గుర్తింపు కోసము వారు చేసే కార్యక్రమాలన్నింటికీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మే 8వ తారీఖు అని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు మంచి సుఖాలు కష్టాన్ని చేసుకోవడం కోసం మార్చి 8వ తారీఖున ఏర్పాటు చేసి ఉన్నారు. మాకు ఈసారి జీజీహెచ్లో వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా పల్లెటూరు ఏననుకోండి, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి చాలా అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళని కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా దగ్గర తీసుకొని వాళ్ళకయ్యే ట్రీట్మెంట్ చేస్తున్నారంటే చాలా మనం చెప్పుకోదగ్గ విషయం. మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా ట్యాబ్లెట్ తెమ్మంటే ముందు మనం బుకింగ్ చూసుకుని వచ్చేటప్పుడు బజార్ వెళ్ళి తీసుకొస్తాంలే అనే పరిస్థితులు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఎంతో వందల మంది, వేల మంది, సుమారుగా 5-6 వేల మంది ఎప్పుడూ కూడాను ఈ జీజీహెచ్ హాస్పిటల్లో పేషెంట్స్ అది ఉంటారు. ఇంతమందికి సేవ చేసే భాగ్యము మనం మేజరు లేడీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ భాగ్యం దక్కిందని నేను అనుకుంటా ఉన్నాను. దాదాపు 80-90% లేడీసే ఉంటారు అనుకుంటాం. వితౌట్ డాక్టర్స్ దగ్గర, నర్సింగ్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి మొదలు నుంచి చివరి వరకు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం నిద్రపోయే వరకు కూడాను ఒక మహిళా పాత్ర అనేది. ఇది ఎన్నోసార్లు నేను చేశాను మా కాలేజ్ డేస్ నుంచి. అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా చేశాము. ఇప్పుడు నేను సూపరింటెండెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి నాకు సూపరింటెండెంట్గా మంచిగా ఈ ఉమెన్స్ డే చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది డాక్టర్స్ కూడా మహిళలే ఉన్నారు. నర్సెస్ అంటే మీకు తెలుసు, వాళ్ళు మొత్తం మహిళలే. ఎఫ్ఎన్ఓస్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు దాదాపు 60-70% మహిళలే ఉన్నారు. సో వాళ్ళు ఎంతో బాగా శ్రమించి పనిచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ని చిరునవ్వుతో బయటికి పంపించాలి అంటే వాళ్ళ కృషి